హాయ్ అందరికి ద గ్రేటెస్ట్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ ఆఫ్ ఆల్ టైమ్ అఫీషియల్లీ ఎండ్ అయిపోయింది. సర్వైవర్ సిరీస్ అయితే అయిపోయింది. మీకు ఎట్లా అనిపించింది సర్వైవర్ సిరీస్? చాలా హైప్ పెంచినారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అయిందా లేదా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్గా ఈ సర్వైవర్ సిరీస్లో మనకి ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసేది షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆస్కా. అండ్ దాని తర్వాత టైం ప్రకారం ప్రతి ఒక్కరు వస్తారనమాట. అందరూ రింగ్లోకి వచ్చిన తర్వాత వార్ గేమ్స్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. బాగానే ఉంది మ్యాచ్, మరీ అంత ఘోరం ఏం లేదు, డీసెంట్గానే ఉంది. సో ఈ మ్యాచ్లో మెయిన్ ఏంటంటే మన ఈయోస్కై ఆ ట్రాష్ క్యాన్ మూమెంట్ చూనికి దొరికింది. సో ఆ ట్రాష్ క్యాన్ తొడుక్కొని వాళ్ళ పైన దూకుతుంది. అది ప్రతి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో జరుగుతూనే ఉంది. ఆ మూమెంట్ బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఎండింగ్లో మన ఆస్కా అంటే మిస్ట్ కొట్నికి చూస్తుంది. అండ్ అదే టైంలో షార్లెట్ ఫ్లేర్ రియా రిప్లీని సేవ్ చేస్తుంది అనమాట. ఆ మిస్ట్ అనేది లాస్ట్ లెజెండ్కి తగులుతుంది. సో ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అయిపోతుంది మన బేబీ ఫేస్ సూపర్ స్టార్స్కి, రియా రిప్లీ టీమ్కి. సో దాంతో ఈ అడ్వాంటేజ్ తీసుకొని బ్లాక్ విడో మూవ్తో అందరిపైన అటాక్ చేస్తారు. సో మిస్ట్ పడడంతో ఒకళ్ళు డౌన్ అయిపోతారు కదా, సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అనమాట. సో లాస్ట్ ఇక ఈ మ్యాచ్ ఎండింగ్లో బ్లాక్ విడో మూవ్తో ఏజెలీ బెక్కీ లించ్ని క్యాప్అవుట్ చేసేస్తుంది. ఈ మ్యాచ్లో ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో మన రియా రిప్లీ టీమే విన్ అవుతుంది. మ్యాచ్ ఓకే అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చింది మ్యాచ్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జాన్ సీనా వర్సెస్ అండ్ మన డామినిక్ మిస్టీరియో మధ్య. ఈ మ్యాచ్ అయితే నాకు ఫుల్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. సో నిజంగా చాలా కష్టపడ్డాడు జాన్ సీనా. సో జాన్ సీనా చాలా కష్టపడ్డాడు. అండ్ డామ్కి హెల్ప్ చేయడానికి అండ్ అక్కడ రక్వెల్ రోడ్రిగేజ్ ఉంటుంది, రోగ్జన్ పెరేజ్ ఉంటుంది, వాళ్ళు ఈ మ్యాచ్లో ఇంటరప్ట్ చేస్తారు. జాన్ సీనాకి అంటే డిస్ట్రాక్ట్ చేస్తారు, అంటే అటాక్ చేస్తారు అనమాట. అయినా సరే మన జాన్ సీనా ఫైట్ బ్యాక్ చేస్తాడు. అండ్ ఈ ఒక టైంలో రెఫరీ చూసి వాళ్ళని బ్యాక్ స్టేజ్ పంపిస్తాడు, రింగ్ సైడ్ నుండి బ్యాన్ చేసేస్తాడు. అండ్ వాళ్ళిద్దరు బ్యాన్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతారు అనమాట. ఆయన దాని తర్వాత ఏమవుతుందంటే జాన్ సీనా బాగానే ఫైట్ చేస్తాడు. అండ్ అక్కడ కూడా డామ్ చీటింగ్ చేస్తూనే ఉంటాడు, మళ్ళీ చీటింగ్ చేస్తూనే ఉంటాడు. అండ్ అప్పుడు ఇక ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీ వస్తారనమాట. వాళ్ళిద్దరు వచ్చి జాన్ సీనా పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పుడు కూడా జాన్ సీనా ఏం తగ్గలేదు, వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తాడు అనమాట. ఇద్దరికి ఒకేసారి ఏ కనెక్ట్ చేస్తాడు. అండ్ అక్కడితో అయిపోలేదు, మళ్ళీ ఇక జాన్ సీనా గెలిచే మూమెంట్లో లివ్ మోర్గన్ వస్తుంది అనమాట. లివ్ మోర్గన్ వచ్చి డామ్కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటది. సో నిల్చొని ఒక దెబ్బ కొడుతుంది అనమాట డామ్ చెంప పైన. అండ్ డామ్ కింద పడిపోతాడు. అండ్ జాన్ సీనా చూసి కొంచెం షాక్ అవుతాడు. సో జాన్ సీనా పైన ఎక్కుతుంది అనమాట లివ్ మోర్గన్. సో జాన్ సీనా పైన ఎక్కుతుంది. అండ్ ఒక్కసారిగా నవ్వుతున్న లివ్ మోర్గన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంది, కోపంగా చూస్తుంది. అండ్ దిగి మన జాన్ సీనాకి లో బ్లో కొడుతుంది. సో లో బ్లో కొట్టినాక ఇంకేముంది, కథం ఆ ఛాంపియన్షిప్తో అటాక్ చేస్తారు. అండ్ ఫ్లాష్ కొడతాడు, 619 కొడతాడు, కథం మ్యాచ్ ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఈ మ్యాచ్లో మన జాన్ సీనా ఓడిపోయిండు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని లాస్ అయింది. అందరికీ తెలుసు ఛాంపియన్షిప్ని లాస్ అవుతాడని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసినారు. మ్యాక్సిమం ఓడిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఇంత దరిద్రంగాన ఒక ఉమెన్ సూపర్ స్టార్ని తీసుకొచ్చి జాన్ సీనా పైన అటాక్ చేసి ఈ టైప్లో చూపించడం ఎందుకు? సో అంతలా చూపించాలనుకుంటే ఒకవేళ చీటింగ్ ఎలాగో చేస్తున్నాడు కానీ డామ్, ఒకవేళ డామ్కి బ్లడ్ చూపించి సో కొంచెం సింపతి టైప్లో ఓడిపించినా బాగానే ఉందని అనిపించింది. బట్ ఇలా చేయడం కొంతమందికి నచ్చలేదు, నాకు కూడా కొంచెం నచ్చలేదు. బట్ ఇది బెస్ట్ మూవే. బట్ మనం అంటే ఏదో ఇక లాస్ట్ మ్యాచ్ కదా, ఇట్లా ఉంటే బాగుండదు అన్నట్టుగా అనిపించింది. వేరే మ్యాచ్ అయితే పర్లేదు కానీ సో ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాడు కదా, సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇలా ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపించింది మరి ఈ మూమెంట్? అండ్ నెక్స్ట్ స్టెఫనీ వాకర్ వర్సెస్ నిక్కీ బెల్లా మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ కూడా అంత ఏం లేదు, నార్మల్గానే జరిగింది. సో ఈ మ్యాచ్లో అందరికి తెలిసిందే స్టెఫనీ వాకరే రిటైన్ చేసుకుంటుందని. సో స్టెఫనీ వాకరే తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంది. సో మెయిన్ హైలైట్గా మనకి మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ అండ్ ఈ సర్వైవర్ సిరీస్లో 46,000 ఫ్యాన్స్ అటెండ్ అయినారన్నమాట. మనకి అప్డేట్ వచ్చింది 45,000 వస్తారని అప్డేట్ వచ్చింది. బట్ 46,000 ఫ్యాన్స్ వచ్చినారన్నమాట. సో నిన్నటికే ఒక 2-3 వేల టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 2,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట లాస్ట్ మినిట్లోనే. సో నిన్నటి వరకు 43 ఉండే, 43 చేంజ్ ఏమో ఉండే. సో 2,500 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి నిన్నటి ఒక నైట్లోనే. అండ్ మనకి మెన్స్ వార్ గేమ్స్ని స్టార్ట్ చేసేది ఇంకెవరో కాదు, బెస్ట్ ఇన్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన CM Punk. సో మన CM Punk స్టార్ట్ చేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మనకి బ్రాన్ బ్రేకర్ వస్తాడు. సో బ్రాన్ బ్రేకర్ అండ్ CM Punk మధ్యలో ఫైట్ జరుగుతుంది. నిజంగా చాలా బాగా అనిపించింది CM Punk ఫైట్ అయితే. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత ఒకరొకరిగా వచ్చేస్తారనమాట.
సో దాని తర్వాత మనకి మన డ్రూ మ్యాకింటైర్ వస్తాడు. డ్రూ వచ్చినాక కోడీ వస్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి లోగన్ పాల్ వస్తాడు. అండ్ దాని తర్వాత జిమ్మీ వస్తాడు. అండ్ దాని తర్వాత అటువైపు మన బ్రాన్సన్ రీడ్ వస్తాడు. అండ్ ఇటు జే ఊసో వస్తాడనమాట. జే ఊసో వచ్చినాక చాలా ఫన్ అనిపించింది. అందరిపైన అటాక్ చేస్తారు. వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటది. అప్పర్ హ్యాండ్ ఉన్న తర్వాత అండ్ ఇక లేచి వాళ్ళందరూ మళ్ళొకసారి థీమ్ సాంగ్ ని ప్లే చేపిస్తారు. జే ఊసో ఏమో ఆ స్టీల్ కేజ్ మొత్తం ఎక్కి చీర్ చేస్తాడనమాట ఫ్యాన్స్‌తో. అండ్ అంతలోనే ఇక మన బ్రాక్ లెస్నర్ టైం వస్తదనమాట. సో టైం ఎండ్ అయిపోతది. 3 నిమిషాలు అయిపోతది. బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదనమాట. అప్పుడు చాలా హైలైట్ అనిపించింది. అండ్ ఇక బ్రాక్ లెస్నర్ వస్తాడు. బ్రాక్ లెస్నర్ వచ్చినాక అందరిని ఉతికారేస్తాడు. కోడీ రోడ్స్ పైన, అండ్ జే ఊసో పైన, జిమ్మీ ఊసో పైన, అండ్ మన సీఎం పంక్ పైన అందరి పైన అటాక్ చేస్తాడు. సో ఈ అప్పర్ హ్యాండ్ బ్రాక్ లెస్నర్‌దే ఉంటది. అదే టైంలో మన ఓటీసీ రోమన్ రెయిన్స్ వస్తాడన్నమాట. రోమన్ రెయిన్స్ వచ్చినాక ఇక బ్రాక్ లెస్నర్ ఫుల్ షాక్ అవుతాడు. సో బ్రాక్ లెస్నర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతాడు. రింగ్ దిగి బయటకెళ్ళి మన రోమన్ రెయిన్స్ దగ్గరికి వెళ్తాడన్నమాట. ఫేస్ టు ఫేస్ వెళ్తాడన్నమాట. అండ్ ఆ గ్లౌస్ తీసేస్తాడు. సో ఇక రోమన్ రెయిన్స్ సూపర్ మ్యాన్ పంచ్ మీద సూపర్ మ్యాన్ పంచ్లు కనెక్ట్ చేస్తాడు. బ్యాక్ టు బ్యాక్ 3 కనెక్ట్ చేస్తాడన్నమాట. సో కనెక్ట్ చేసుకుంటూ అంటే అనౌన్సర్ టేబుల్ దగ్గర దాకా తీసుకెళ్తాడు. అండ్ అదే టైంలో ఇంకొక సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేటప్పుడు మన రోమన్ రెయిన్స్ కి బ్రాక్ లెస్నర్ సాలిడ్ F5 కొడతాడు అనౌన్సర్ టేబుల్ పైన. అండ్ రోమన్ రెయిన్స్ కింద పడిపోతాడు. రోమన్ రెయిన్స్ ని తీసుకొని రింగ్ లోకి తీసుకెళ్తాడు అనమాట బ్రాక్ లెస్నర్. ఇక అఫీషియల్ గా వార్ గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతది. సో ఇక అదే టైంలో ఇక మన సీఎం పంక్, కోడీ రోడ్స్, జే ఊసో అందరు లేస్తారు. అందరు లేచి మన బ్రాక్ లెస్నర్ పైన అటాక్ చేస్తారన్నమాట. సో బ్రాక్ లెస్నర్ కి కంటిన్యూగా ఫినిషర్లు కొడతారు, జీటీఎస్లు కొడతారు, క్రాస్ రోడ్లు కొడతాడు. అండ్ ఇక బ్రాక్ లెస్నర్ కింద పడిపోతాడు. అండ్ ఇంకా నిజంగా చాలా బాగా అనిపించింది ఫైట్. సీఎం పంక్ అయితే బెస్ట్ అని చెప్పాలి మ్యాచ్ లో. సీఎం పంక్ కి బ్లడ్ వస్తది. స్టార్టింగ్ లోనే బ్లడ్ వస్తది. అండ్ ఇంకొకటి స్టార్టింగ్ లో మన కోడీ రోడ్స్ వచ్చిన తర్వాత మన కోడీ రోడ్స్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. అంటే కావాలని కాదు, జస్ట్ వేరే సూపర్ స్టార్ అనుకోని, బ్రాన్ బ్రేకర్ అనుకోని ఈ టైప్ లో సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. మళ్ళీ సారీ చెప్తాడు. అండ్ ఇక అందరు లేస్తారనమాట. రోమన్ రెయిన్స్ కూడా లేచి అటాక్ చేస్తాడు. అండ్ చీటింగ్ చేస్తారనమాట. పాల్ హెమన్ ఆ బ్రాస్ నక్కుల్ ని మన లోగన్ పాల్ కి ఇస్తాడు. అండ్ రోమన్ రెయిన్స్ చూస్తాడు. ఆ బ్రాస్ నక్కుల్ ని లోగన్ పాల్ దగ్గర నుండి రోమన్ రెయిన్స్ తీసుకుంటాడు అనమాట. లోగన్ పాల్ కి ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చి తీసేసుకుంటాడు. అండ్ అది రోమన్ రెయిన్స్ తోడుకుంటాడు. రోమన్ రెయిన్స్ తోడుకొని మన బ్రాన్సన్ రీడ్ కి సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తాడు. అండ్ మళ్ళీ బ్రాక్ లెస్నర్ కూడా లేస్తాడు అనమాట. బ్రాక్ లెస్నర్ లేస్తాడు అండ్ లేచి జే ఊసో పైన అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. అండ్ అదే టైంలో మన రోమన్ రెయిన్స్ బ్రాక్ లెస్నర్ కి సాలిడ్ స్పియర్ కొడతాడు. అండ్ ఇక్కడ వీళ్ళు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక రింగ్ లో మన డ్రూ మ్యాకింటైర్, కోడీ అటాక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. డ్రూ మ్యాకింటైర్ కోడీకి లో బ్లో ఇస్తాడు. అది మనకి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చూపించలేదు, బట్ కనబడుతుంది. లో బ్లో ఇస్తాడు అనమాట. కొంచెం చీటింగ్ చేస్తారనమాట ఈ మ్యాచ్ లో. అండ్ ఇక ఎండింగ్ లో ఏమవుతుందంటే సీఎం పంక్ బ్రాన్ బ్రేకర్ ఫైట్ చేస్తూ ఉంటారు. జిటిఎస్ కొడతాడు. అండ్ అదే టైంలో లోగన్ పాల్ వస్తాడు. జిటిఎస్ కొట్టడానికి చూస్తాడు, బ్రాన్ బ్రేకర్ కి మిస్ అవుతుంది. అండ్ అదే టైంలో లోగన్ పాల్ వచ్చి అటాక్ చేస్తాడు అనమాట. సో లోగన్ పాల్ కి జిటిఎస్ కనెక్ట్ చేస్తాడు. అండ్ మళ్ళీ బ్రాన్ బ్రేకర్ సీఎం పంక్ ఫైట్ చేస్తూ ఉండగా ఒక ముసుగు మనిషి వస్తాడు. ముసుగు మనిషి వచ్చి వాళ్ళిద్దరికి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. సీఎం పంక్ కి సూపర్ కిక్ కొడతాడు ఆ ముసుగు మనిషి. అండ్ దాని తర్వాత ఒక స్టాంప్ కొడతాడు. కర్బ్ స్టాంప్ కొడతాడు అనమాట. సో కర్బ్ స్టాంప్ కొట్టిన తర్వాత వెంటనే ఆ స్టీల్ కేజ్ ఎక్కి బయటకు వెళ్ళిపోతాడు అనమాట. విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతాడు ఆ ముసుగు మనిషి. అండ్ ఇంకేముంది, ఇక సీఎం పంక్ కి స్పియర్ కొడతాడు. ఈ మ్యాచ్ లో విన్ అవుతారు అనమాట మన బ్రాన్ బ్రేకర్ టీము, బ్రాక్ లెస్నర్ టీము, విజన్ టీము. సో ఇప్పుడు ఆ ముసుగు మనిషి ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. సెత్ రాలిన్స్ అంటున్నారు, ఆస్టిన్ థియరీ అంటున్నారు, లేదంటే కొత్త మెంబర్ కావచ్చు అని కూడా అంటున్నారు. సో మెయిన్ అయితే ఆస్టిన్ థియరీ అంటున్నారు. ఇంకా అప్డేట్స్ వచ్చిన తర్వాత దానిపైన క్లారిటీ ఇస్తాను. అండ్ ఇక్కడనే ఎండ్ అయిపోలేదు. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ వాళ్ళందరూ ఇక రింగ్ బయటకు వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళందరూ ఒకటే రింగ్ లో ఉంటారన్నమాట. అండ్ మన రోమన్ రెయిన్స్ సీఎం పంక్ అక్కడ పడిపోతాడు. కోడీ రోడ్స్ అక్కడ పడిపోతాడు. సీఎం పంక్ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇస్తాడు. ఇది మెయిన్ హైలైట్. మన సీఎం పంక్ కి రోమన్ రెయిన్స్ చెయ్యి ఇచ్చి పైకి లాడతాడు అన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్ కి ఇట్లా ఇవ్వనీకి చూస్తాడు, బట్ ఇవ్వడు. అండ్ కోడీ రోడ్సే లేచేస్తాడు. అండ్ సీఎం పంక్ కి ఇట్లా చెయ్యి కూడా కలుపుతాడు మన రోమన్ రెయిన్స్. సో ఇక్కడ ఏంటంటే సీఎం పంక్ కి రోమన్ రెయిన్స్ కి ప్రాబ్లం లేదు అన్నట్టుగా, కలిసిపోయినారు అన్నట్టుగా చూపించినారు. బట్ కోడీ రోడ్స్ తో చూపించలేదు అలాగా. కోడీ రోడ్స్ అండ్ రోమన్ రెయిన్స్ ఇద్దరు మళ్ళీ ఫేస్ టు ఫేస్ వస్తారు. సో మేబీ ఇది టీజే కావచ్చు. మనకి WrestleMania 42లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య పార్ట్ 3 జరగచ్చు అన్నట్టుగా అంటున్నారు.
అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ చేస్తాను. మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటిని మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, నేను తొందరగా వీడియో చేయనీకి ట్రై చేస్తాను.